హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే వ్యాలంటైన్స్ డే, సో అందుకే మేమంతా మౌనపాడు అంటే కాదు, పొద్దున్నంతా ఆర్ఎస్ఎస్తో పాటు వెళ్ళాం. ఇప్పుడు కూడా నైట్ డ్యూటీ ఎవరైనా మేము ఉంటే వాళ్ళని కొట్టేసారు. ఇప్పుడు హార్న్ కొట్టడాలు, చీకటి ఉన్న రోడ్లోకి వెళ్ళి హార్న్ కొట్టడాలు, ఫ్లాష్ లైట్లు వేయడాలు, చిన్న వేయడాలు, పోలీస్ లైన్ వేయడాలు, ఇలాంటి పనులన్నీ అంటే సమాజాన్ని కాపాడుతున్నాం. బాధ్యతల నుంచి. సో లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్ వైజాగ్. ఎందుకో తెలీదు, ఇవాళ వైజాగ్ అంతా చాలా ట్రాఫిక్ గా ఉంది. వ్యాలంటైన్స్ డే ఏమైనా పెద్ద ప్లస్ వీకెండ్. ఐ అగ్రీ. సాగర్ నగరేనా? ఏమో నాకు తెలియదు, నో ఐడియా. అయితే నేను నిన్నట్టు వెళ్ళిపోదాం కైలాసగిరి. యువర్ విష్. ఏమో మీ ఇష్టం, నాకు తెలియదు. 1080 పార్క్ ఇస్ బెటర్. ఓకే, లెట్స్ గో టు 1080 పార్క్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్న స్నాక్ వేయడానికి ఆగాము. ఇక్కడ మనకి నూడిల్స్ కనబడింది, సో అందుకే ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరూ వెజ్, నేను కూడా ఎగ్గే చెప్తున్నాను. ఎగ్గే 3 డబుల్ ఎగ్ నూడిల్స్ చెప్పి తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ బీచ్కి చెక్అవుట్ అవ్వాలి. పవన్ ఎలా ఉన్నాయి చూపు నూడిల్స్? పర్లేదు అంటున్నాడు. ఇప్పుడు మా బండిగాడేమో ఆకలితో వెయిట్ చేస్తూ అలమటిస్తున్నాడు, కానీ ఇంకా రాలేదు. ఇవన్నీ మా మమ్మీ చూస్తే ఏం లేదు, కట్. ఓకే, ఇక్కడ నూడిల్స్ అన్నం అయితే అయిపోయింది. మా బండిగాడు స్టైల్గా బండి తీసేస్తున్నాడు. చప్రి చప్రి అంటావేమో. ఆ హెయిర్ స్టైల్ అయితే సూపర్. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం. డెస్టినేషన్ అయితే ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు, అలా వెళ్తే ఏదో ఒకటి తగులుతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఎప్పుడు ఆగని స్పాట్కి వచ్చాం. ఒకసారి 2 సార్లు నేను లేకుండా వీళ్ళు వచ్చారండి. ఇప్పుడు ఫుల్ మూన్ డే రోజు, జనవరి 2. చాలా స్కిప్పులు కొడతావు, అదిరా అని ఫీల్ అవ్వక్కర్లేదు. అది సరేలేండి, ఏదో ఒకటి. ఉద్యోగం వచ్చిన తర్వాత మనిషి మారిపోయాడు బాగా. డబ్బు మారి ఇంటర్న్షిప్ కే వచ్చిన డబ్బు అలా ఉంది. మరి అంత డబ్బు వచ్చేస్తుంది, మారిస్తుందండి డబ్బు. ఈ మాత్రం డబ్బుకి ఇలా మారిపోయాడు. ఇంకొంచెం ఎక్కువ వస్తే ఎవరు అంటాడు. సో ఇక్కడ కాసేపు చిల్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం అలా చూసుకొని ఇంకేం లేదు. ఇవాళ వ్యాలంటైన్స్ స్పెషల్ ఏం లేదు. మన హనుమాన్ బ్రో ఉన్నాడు, వాళ్ళ ఆయనలో బ్యాచులర్. మనం కూడా ఎక్కడ అక్కడ జై హనుమాన్, జై కిసాన్, జై జవాన్. సిగ్గుపడకూడదురా, మనం ఇక్కడే బేకరీ దగ్గర ఆగాం. ఇప్పుడు నేను ఒక ఐస్ క్రీమ్, మా పవన్ గారు 2 ఐస్ క్రీములు. ఇది అందరికి మా బండిగాడు ఒక 0 షుగర్ ఫ్రీ థమ్స్ అప్. బండి సరిపోదు, రైటింగ్ కదా మా బండిగాడు మొత్తం అసలు ఫుల్ స్టైల్. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ బీచ్ లోపలికి వెళ్తాం. కాసేపు అలా రౌండ్ వేయాలి, ఇంటి నుంచి ఫోన్లు వచ్చే వరకు. తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా మా పవన్ గడ్ ఇంకా ఏదో చూస్తున్నాడు షాపింగ్ చేయడానికి. ఓకే, మనమైతే అక్కడ ఫుడ్ వేసి మళ్ళీ ఇక్కడ మనం బైక్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇంటికి చెక్అవుట్ అయిపోవడమే. ఇవాళ పెద్దగా ఏం చేయలేదు, ఏదో చిన్నది. అంటే బాగా లేట్ అయిపోయాం ఈరోజు యూజువల్గా కదా. స్టార్ట్ అవడం 8:30, 9. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సరే ఇంక ఇంటికి చెక్అవుట్ అయ్యి వచ్చి వాట్ హ్యాపెన్స్, ఏదైనా జరగచ్చు వెళ్ళేదారిలో. ఏం జరగదు, ఇంటికే వెళ్తాం. ఓకే, మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ భయ్య ఎవడో బోట్ మీద వచ్చాడు. బండిగడే చూద్దాం చేపలు కొంటాను అన్నాడు, బోట్ చూద్దాం అనలేదు. ఆ బోట్ లో చేపలు వచ్చి ఫ్రెష్ గా ఉంటాయి, అక్కడ కొనేద్దాం పదరా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. మరి చూద్దాం కొంటాడో కొండో. బండిగడు అది రెస్క్యూ బోట్. ఓ బండి, అమ్మా బండి. ఆ రెస్క్యూ బోట్ చూసి చేపలు ఇల్లు అడగాల్సింది ఎలాగనే చేపలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటాడంట. చిన్న రీల్ షూటింగ్ అవుతుంది చూపించి. అక్కడంతా రీల్స్ షూటింగ్ ఏదో చేస్తున్నారు భయ్యాస్. దాని నుంచి చాలా టేక్స్ అయి ఉంటాయి. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నీకు కూడా తెలుసు, నాకు కూడా బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ ఫైన్. మా బండిగాడు ఇక్కడ చేపలు ఉన్నాయి తీసుకుంటామంటే వద్దంటున్నాడు. వద్దులే అంటున్నాడు. దేనికిలా తీసుకొచ్చావు? ఇలాంటి బోట్లో వస్తే కొంచెం కిలోల్లో వస్తాయి. అది చూపించా బోట్ను ఒకసారి.
అవును ఎంతో దాంట్లో ఏముంటాయని నేను అనడానికి. తక్కువ వస్తే మంచి రేర్ చేపలు వస్తాయి. అది ఫేక్, అది లోపలికి వెళ్ళదు ఆ బోట్. ఈ బోట్ అయితే లోపలికి వెళ్తాయి. ఇప్పుడే బోట్ వచ్చింది దిగింది. పెద్ద పెద్ద చేపలే ఒడ్డుకొచ్చాయి. చూడు ఈ బోటు 2-3 డేస్ లోపల ఉండి వస్తది. అది ఒక బోట్ ఉండి వచ్చే బోట్, దాంట్లో ఎక్కువ పడతాయి, దీంట్లో ఎక్కువ పడతాయి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కొంటావు? ఎన్ని కావాలి? ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి మేము బయటకు వస్తాం, బండి పెట్రోల్ కొట్టినట్టు మా అవుట్లెట్ కొడతాడు. చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు, అయినా కూడా మా పవన్ గడు ఎప్పుడూ సిగ్గుపడ్డు. పవన్ గడు ఫీల్ ఫ్రీ. ఇప్పుడు చేతులు తెచ్చి రాత్రి చూడు ఆడుకోడికి. పవన్ ఇవ్వండి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మీరు కూడా మా పవన్ గడ్ల న్యాచురల్ లవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చప్రీ చప్రీ చప్రీ